రామరావణి యుద్ధం ముగిసింది. రావణ సంహారం జరిగింది. ఇది నిజమని తెలిసినా జీర్ణించుకోలేని స్థితిలో ఉంది మండోదరి. ఎందుకంటే ముల్లోకాలను గెలిచిన తన భర్తని అల్పుడైన మానవుడు చంపడం ఎలా సంభవం? సరైన వస్త్రధారణ కూడా లేకుండా యుద్ధభూమికి పరుగులు తీసింది. మనసులో రాముడిపై కోపం, రాముణ్ణి నిందించాలనే ఆతృత. ఎందుకంటే ఆమె అంతకు ముందెప్పుడు రాముణ్ణి చూడలేదు, రాముడి గురించి వినలేదు. అందుకే అంత ఆక్రోశంతో కూడిన ఆవేదన. రావణ సంహారం జరిగాక ఇరువైపులా మిగిలిన సైన్యం యుద్ధం చాలించి ఎక్కడి వారు అక్కడ నిల్చుని ఉండిపోయారు. రాముడు కూడా ఒక బండరాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా కనిపిస్తుంది. అదే సమయంలో దూరం నుంచి వస్తున్న మరో నీడ కనిపించింది. ఆహార్యం చూస్తే అది స్త్రీమూర్తి నీడ అని శ్రీరాముడికి అర్థమైంది. ఆ నీడ తన నీడకు దగ్గర పడుతుందని గమనించి టక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు శ్రీరాముడు. అంత బాధలో ఉన్న మండోదరి ఆ సన్నివేశాన్ని చూసి రాముడి వ్యక్తిత్వం ఎంత విలువైనదో అర్థం చేసుకుంది. ఆ ఒక్క ఘటనతో రాముడిపై మండోదరికి ఉన్న కోపం, క్రోధం ఒక్కసారిగా మాయమైపోయింది.